మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ప్రధాన నిందితుల్లో ఒకరైనటువంటి ప్రభాకర్ రావు కుటుంబం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఆయన వియ్యంకుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని నిన్న రాజ్ న్యూస్ వేదికగా ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ చూసి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు విస్తుపోయేటువంటి ఒక తరుణాన్ని చూస్తున్నాం. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం కావచ్చు, సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఉన్నటువంటి ఆ యజమానులను బెదిరింపులకు గురి చేయడం కావచ్చు, రియల్ ఎస్టేట్ పేరు అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతోందా ఈ కేసులో, ఇంకెన్ని మలుపులు చూడాలా అని ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల కస్టడీని అయితే నాంపల్లి కోర్టు కోరింది. ఆస్తులు కొల్లగొట్టిన A1 ప్రభాకర్ రావు వియ్యంకుడు దొంతినేని రవీందర్ రావు కు ఏదైతే ఈ మొత్తం వ్యవహారం నడిపించారో ఆయనకు అప్పగించినటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించి మాక్ విస్తాస్ పేరుతో ఆ నిర్మాణ సంస్థ పేరుతో వీరు చేసినటువంటి వ్యవహారాలు అయితే ఇంకా అవి దాని గురించి మాట్లాడుకున్నా కానీ, దాని గురించి చెప్పుకున్నా కానీ ఇదంతా కూడా వాస్తవమేనా అనేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఈ అంశంతో పాటు మరోవైపు కవితని నిన్న తిహార్ జైలుకు తరలించడం కావచ్చు, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కావచ్చు, మొత్తం అంశాలకు సంబంధించి మరింత లోతుగా విశ్లేషణ అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, ఏ విధంగా చూడాలి అన్నట్లుగా ఇవన్నీ కూడా వాస్తవాలేనా, నిజాలేనా అనేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. మాక్ ప్రాజెక్టు పేరుతో వాళ్ళు చేసినటువంటి వ్యవహారం నిన్న మన రాజ్ న్యూస్ వేదికగానే మనం ఫస్ట్ టైం బయట పెట్టాం. రాజ్ న్యూస్ మాక్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశంలో బయటపెట్టినటువంటి ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా ఈరోజు చర్చనీయాంశం. అంటే ప్రభాకర్ రావు ఇంతమందిని బెదిరించి డబ్బులంతా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు అని పోలీస్ శాఖ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, అంటే మనం ఎప్పుడు మాట్లాడేటటువంటి విషయమే క్రైమ్ ట్రయల్, మనీ ట్రయల్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమం, ఈ రెండింటికి సంబంధించిన సమగ్ర విచారణ చేసే సమయంలో ఇది ఒక పెద్ద అసెట్గా మారింది పోలీస్ శాఖకి మనం ఇచ్చినటువంటి సమాచారం. మనం ఇచ్చినటువంటి సమాచారం, మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా మనకు వచ్చినటువంటి సమాచారాన్ని ఇప్పుడు పోలీస్ శాఖ కూడా పరిగణలోకి తీసుకుంటోంది. నాకు ఒక పోలీస్ అధికారి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా నా వ్యక్తిగత సంభాషణలో చెప్పింది ఏంటంటే చాలా పెద్ద అసెట్ ఇచ్చారు మాకు అని చెప్తున్నారు. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి మనీ ట్రయల్స్ ఎక్కడికి వెళ్ళినాయి అనే దగ్గర ఆగుతోంది. MAK దగ్గర మురళీకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ కంపెనీ దాంట్లో దొంతినేని రవీందర్ రావు, ప్రభాకర్ రావు వియ్యంకుడు దాంట్లో పార్ట్నర్గా ఉండటం. వీళ్ళిద్దరూ కలిసి, అంటే ఒకటి నిధులకి సంబంధించినటువంటి అంశం, రెండోది వీళ్ళకి బెనిఫిట్ చేయటం కోసం వీళ్ళ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళని, అదే సందర్భంలో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ జరిగే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసేటటువంటి రియల్ ఎస్టేట్ సంస్థల ఫోన్ ట్రాప్ చేసి వాళ్ళకి కొనుగోలు చేయాలనుకున్నటువంటి ప్రాపర్టీస్ని, అదే సందర్భంలో వాళ్ళు హోల్సేల్గా అంటే లాట్గా అమ్మేయాలనుకునేటువంటి ప్రాపర్టీస్ని వీళ్ళు అంటే ఈ MAK ప్రాపర్టీస్కి ఫేవర్ చేయటం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారనేది మరొక సమస్య. అంటే మొదటి నుంచి మనం చెప్తున్నట్టుగా ఒకటేమో ఇంటెలిజెన్స్ విభాగం తన బాధ్యతగా చేసే ఫోన్ ట్యాపింగ్, రెండోది ప్రత్యర్థులని నిర్వీర్యం చేయడం కోసం, రాజకీయ ప్రత్యర్థులని, వ్యాపార ప్రత్యర్థులని నిర్వీర్యం చేయడం కోసం చేసే ట్యాపింగ్, రెండోది నగదు లావాదేవీలు, అదే సందర్భంలో వ్యాపార లావాదేవీలని ట్యాప్ చేసి వీటన్నిటికీ సంబంధించిన వ్యక్తిగత అవసరాల కోసం, అదే సందర్భంలో కొంతమంది వ్యక్తుల రాజకీయ అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం, వాళ్ళ వ్యాపార అవసరాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకోవడం. ఈ మూడు కలిపి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక పెద్ద దీనికి సంబంధించిన నెట్వర్క్. అంటే ఇక్కడ ఇంకో అంశం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటంటే స్టీఫెన్ రవీంద్ర పేరు వినిపిస్తుంది. నాకు అర్థం కాలేదు. అంటే నేను గతంలో విన్నది ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటారని విన్నాము, అలాంటిది ఆయన పేరు రావడం ఏంటి అసలు? దీనికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అది చెప్పాలి. అపియరెన్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఎసెన్స్ అని. అంటే బయటికి కనిపించేది వేరు, దాని ముసుగులో లోపల జరిగేటటువంటి వేరు అనేటటువంటి ఉద్దేశం కోసం ఈ సామెత బయటకు వచ్చింది. ఈ అపియరెన్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఎసెన్స్ అనే సామెత ఇట్లాంటి కొంతమందికి ఖచ్చితంగా వర్తిస్తుంది. నేను తెలుగులో మేకవర్ణ పులి అనుకోవచ్చు. నేను గతంలో కూడా 2 రోజుల క్రితం షోలో కూడా చెప్పాను. స్టీఫెన్ రవీంద్ర మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఆయన వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు అంటే నక్సలైట్లని ఎన్కౌంటర్లో చనిపోయిన నక్సలైట్లని
కాలుతోటి వాళ్ళ Yes, తలని కాలు బూటుతో చూపిస్తూ వాళ్ళ- కాలు బూటుతో చూపిస్తూ ఆయన వాడినటువంటి భాష మీద అప్పట్లో ప్రజా సంఘాలు చాలా మానవ హక్కుల సంఘాలు మానవ కూడా. హక్కుల సంఘాలు పౌర హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా బాగా అంటే విమర్శ వ్యక్తం చేసినటువంటిది. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో మానవ హక్కుల కమిషన్ కూడా అప్పుడు అప్రోచ్ అయినట్టుగా నాకు గుర్తు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కసబ్ని కూడా భారతదేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం భారత ఆర్థిక రాజధాని నడిబొడ్డున అంత విశృంఖలంగా చేసినటువంటి మారణకాండకి కారకుడైన కసబ్ని కూడా మనం రాజ్యాంగపరమైనటువంటి కసబ్కుండే హక్కుల్ని గౌరవిస్తూనే ఎట్ ద సేమ్ టైం అంతర్జాతీయంగా మనకున్నటువంటి హక్కుల్ని ఒడంబడికల్ని గౌరవిస్తూనే మనం దానికి ఒక లీగల్ ప్రాసెస్లో చేసాం. దానికోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాం. అటువంటిది ఆయన అక్కడ వ్యక్తం చేసినటువంటి తీరు ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా ఆ రోజు విమర్శలకి గురైంది. అక్కడి నుంచి మొదలైతే ప్రతి అంశంలోనూ స్టీఫెన్ రవీంద్ర వ్యవహారం అయితే స్టీఫెన్ రవీంద్రకు సంబంధించినటువంటి వ్యవహార శైలి అయితే ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు అది పక్కన పెడితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి మగ పోలీసులు వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆడపిల్లని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి కొట్టినటువంటి విషయం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. నాలాంటి కొంతమంది దానికి ప్రత్యక్ష సాక్షులం. అది ఇంకా మా కళ్ళ ముందే ఉంది. స్టీఫెన్ రవీంద్ర అదే సందర్భంలో గతంలో స్వామి గౌడ్ ఉద్యమ సమయంలో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తుంటే ఆ సందర్భంగా స్వామి గౌడ్ని మట్టు పెట్టాలని చేసినటువంటి ప్రయత్నం. అప్పుడు ఆయన హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అసలు స్టీఫెన్ రవీంద్ర అనే వ్యక్తిని మొత్తం తెలంగాణ సమాజం కానీ ఉద్యమకారులు కానీ అసలు ఒక పిశాచిలాగా భావించారు. అటువంటి స్టీఫెన్ రవీంద్రని తీసుకొచ్చి ప్రధాన పోస్టులో పెట్టుకోవటం. రెండోది ఈ మొత్తం వ్యవహారానికి ఇప్పుడు ఉద్యమకారులు విస్తుపోయారు అసలు ఆ సందర్భంలో. స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలి ఇప్పుడు ఇక్కడ మొదలైన దగ్గర నుంచి చూడండి, ఈ అంశం మొదలైన దగ్గర నుంచి చూడండి. ఇది మన ప్రణీత్ రావు అంశం, ఫోన్ ట్యాపింగ్ అంశం. ఫోన్ ట్యాపింగ్ అంశం మొదలైనప్పుడు నుంచి ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి కస్టడియల్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి స్టీఫెన్ రవీంద్ర పేరు బయటకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఒక సెల్ ఏర్పాటు చేశారంటూ ఒక ఊహాగానాలు బయటకు వచ్చినాయి. దాన్ని ఆ రకమైనటువంటి సమాచారం ఆల్రెడీ ప్రణీత్ రావు ఇచ్చాడంటూ మళ్ళీ దానికి సంబంధించిన సపోర్టింగ్ వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత క్రమంలో స్టీఫెన్ రవీంద్ర పరిధిలో అంటే స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్ పరిధిలోనే ఒక న్యూస్ ఛానల్లో సర్వర్ ఏర్పాటు చేశారు. ఇంకో పక్కన ఇప్పటి ముఖ్యమంత్రి నివాసానికి అత్యంత సమీపంలో కొత్త టెక్నాలజీ తోటి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తెప్పి పూర్తిగా అది ఒక కొత్త టెక్నాలజీ. అంటే సహజంగా వాడేటటువంటి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ కాకుండా ఒక చోట అది డివైస్ ఫిక్స్ చేస్తే అక్కడ 2.5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి అన్ని టవర్లకి సంబంధించిన ఫోన్ డేటా వచ్చేటటువంటి పరిస్థితి, ఫోన్ కన్వర్సేషన్స్ వచ్చే పరిస్థితి. అటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా వాడేసేటువంటి పరిస్థితి. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అన్నింటిలో మళ్ళా స్టీఫెన్ రవీంద్ర చుట్టే అన్ని వేళ్ళు స్టీఫెన్ రవీంద్ర చుట్టే చూపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా స్టీఫెన్ రవీంద్ర స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే స్టీఫెన్ రవీంద్ర స్ట్రిక్ట్ ఆఫీసర్గా ప్రొజెక్ట్ చేయబడ్డారు. కానీ స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలిలో ఇటువంటి వివాదాలు చాలా ఉన్నాయి. స్టీఫెన్ రవీంద్ర 100% ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా, ఒక పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక స్ట్రాంగ్ పోలీస్ మ్యాన్గా ప్రొజెక్ట్ చేయబడ్డారు. కానీ ఆయన వ్యవహార శైలిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ అంటే లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి ఆడపిల్లల్ని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికీ దాని గురించి ఆలోచిస్తేనే వణికిపోయే ఉద్యమకారులు ఉన్నారు. మన లైవ్ షోలో కూడా కొంతమంది ఉద్యమకారులు ఆ విషయం షేర్ చేసుకున్నారు. స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంలో ఇటువంటి వివాదాలు చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్లుగా నక్సలైట్లని వాళ్ళకు ఉండేటటువంటి హక్కులు, ఆ హక్కుల్ని కూడా ప్రాథమిక హక్కులు కూడా అంటే శవాన్ని గౌరవించటం అనేది ఎవరికైనా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కసబ్ని కూడా మనం ఆ కసం పాటించే మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్వాసాల ప్రకారమే తీసుకెళ్ళి ఆ ఖననం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అయితే ఆ ఖననాన్ని బయటికి చెప్పకుండా అంటే ఆ మత విశ్వాసాల ప్రకారం ఒక లొకేషన్లో చేసాం. మనమే కాదు, అమెరికా కూడా
సద్దాం హుస్సేన్ విషయంలో అదే రకమైనటువంటి యుద్ధ ఖైదీగా పట్టుకున్నాము కాబట్టి ఆయన మత విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆయనని తీసుకెళ్లి ఖననం చేస్తాం. భౌతిక గాయానికి ఉండేటటువంటి ఇప్పుడు మనం ఈ రోజు వరకు ఏ రకమైనటువంటి తప్పులు చేసినా ఏ రకమైన రాజకీయ విభేదాలున్నా సైద్ధాంతిక విభేదాలున్నా ఒకసారి అంటే భౌతికాయంగా మారిన తర్వాత వీటన్నిటికీ అతీతంగా ప్రవర్తించాలి అనేది అది అప్పుడు శ్రీఫెన్ రవీంద్ర మీద చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అందులోటి తెలంగాణ సమాజం ఈ రకమైనటువంటి భావ వైరుధ్యాలని మొదటి నుంచి యాక్సెప్ట్ చేసిన సమాజం. తెలంగాణ ఉద్యమం ఈ ఉద్యమం కాదు, సాయుధ పోరాటం సమయంలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం చేస్తున్నటువంటి వామపక్ష భావజాలాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం హర్షించింది, ఆశించింది. అదే సందర్భంలో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో వచ్చినటువంటి కాంగ్రెస్ మూవ్మెంట్ని కూడా ఆహ్వానించింది. మరోపక్క భూదానోద్యమం భారతదేశంలో భూదానోద్యమం మొదలైందే తెలంగాణలో. తెలంగాణ సమాజం భూదానోద్యమాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది, హర్షించింది. ఒక పక్క కాంగ్రెస్ భావజాలాన్ని హర్షించింది, ఒక పక్క స్వామి రామానంద తీర్థ యొక్క కాంగ్రెస్ భావజాలాన్ని హర్షించింది, రెండో పక్క మన వామపక్ష ఉద్యమాన్ని, తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని అంగీకరించింది. అంటే ఇటువంటి సమాజంలో ఈ రకమైనటువంటి పరిస్థితిని ఖచ్చితంగా స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమకారులు ఒక పిశాచిగానే ఉన్నాడు. అట్లాంటిది ఆయన తీసుకొచ్చి చాలా ఉన్నతమైనటువంటి పోస్టుల్లో పెట్టడం, ఆయన ప్రతి అడుగులోనూ కేసీఆర్, కేటీఆర్ అండ్ ఆ టీము, అది టీఆర్ఎస్ యొక్క కీలకమైనటువంటి టీము అండదండలు ఉండటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే సందర్భంలో ఒక కామెంట్ బీజేపీ వైపు నుంచి ఏదైతే రఘునందన్ రావు గారు చేసినటువంటి కామెంట్, అసలు కేసీఆర్ A1 గా ఉంటాడు ఈ కేసులో, మొత్తానికి మీరు ఫైనల్ గా చూడండి ఒక కామెంట్ చేశారు. అంటే ఆయన బాధితుడే, రఘునందన్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే. మనం గతం నుంచి మాట్లాడుకున్నట్లుగానే దుబ్బాక బై ఎలక్షన్ సందర్భంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ బాధితుడే. ఆయన వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం, ఆయన నియోజకవర్గంలో తిరుగుతానికి వెళ్తున్నటువంటి ఖర్చుల నిమిత్తం తీసుకెళ్తున్నటువంటి డబ్బుల్ని కూడా ట్రాక్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇది క్లియర్. రఘునందన్ రావు ఒక బాధితుడు, రఘునందన్ రావుతో పాటు ఇంకా చాలా మంది బాధితున్నారు. అయితే ఇప్పుడు నిన్న మనం ఇంకొక విషయం కూడా బ్లాస్ట్ చేసాం. ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఉందో, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కీలకమైనటువంటి పాత్ర పోషించింది అనేది మనకి ఒక కంక్లూజన్ తీసాం. దానికి సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి నేను ఒక ప్రజెంట్ చేశాను. ఇది ఒకసారి ఆలోచిస్తే ప్రధాని మోడీని కూడా టార్గెట్ చేసి, ప్రధాని మోడీ ఫోన్ ట్యాప్ అయింది, కమాండ్ కంట్రోల్ వచ్చిన తర్వాత అనేటటువంటి విమర్శలు ఆల్రెడీ ఉన్నాయి. కానీ మోడీ మీద కూడా బురద జల్లే రకంగా కేసీఆర్ మాట్లాడటం, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బూచిగా చూపించి మొత్తం దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలనుకోవటం, ఇవన్నీ ఖచ్చితంగా ఒక దీని వెనక ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా కీలకంగా అంటే కనిపిస్తుంది. అయితే బీజేపీ పార్టీ మొదటి బాధిత రాజకీయ పార్టీగా చెప్పాలేమో. అది ఒక చిన్న ప్రశ్న ఉంది. బీజేపీ పార్టీ మొదటి బాధిత రాజకీయ పార్టీయా, కాంగ్రెస్ మొదటి బాధిత రాజకీయ పార్టీయా, లేదంటే టీడీపీ మొదటి రాజకీయ పార్టీ అనేది ఒక విస్తృత చర్చ అయితే జరుగుతుంది. కానీ బీజేపీ ప్రధానమైనటువంటి బాధిత పార్టీ కాబట్టి బీజేపీ కూడా దీని విషయంలో ఖచ్చితంగా ఫర్మ్గా ఉండాలి. మనం మాట్లాడుకున్నట్లుగా బీజేపీ మరి ఏం చేస్తుందో, అసలు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వ్యవహారంలో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. వ్యక్తికి ఉండే ప్రాథమిక హక్కుని హరించటం, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ అంటే పర్సనల్ లైఫ్లోకి, వ్యక్తిగత జీవితంలోకి కూడా చొచ్చుకుపోవటం అనేది ఖచ్చితంగా ఇది అంటే మనకి ప్రాథమికమైనటువంటి సూత్రం ఏంటంటే రైట్ టు లైఫ్ అంటాం కదా. రైట్ టు లైఫ్కి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం చెప్తాం. ఎక్కడన్నా సీసీ కెమెరాలు పెడితే, సీసీ కెమెరాలు ఉంటే ఒక దగ్గర, ఒక స్టాప్లోనో ఎస్టాబ్లిష్మెంట్లోనో ఒక కంపెనీలోనో ఒక పర్సనల్ అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి పబ్లిక్ స్టేషన్స్లోనో, పోలీస్ స్టేషన్ ఎక్కడున్నా, రైల్వే స్టేషన్లో, మెట్రో స్టేషన్లో ఎక్కడున్నా అక్కడ ఏమన్నా ఉంటుంది, యు ఆర్ అండర్ సర్వైలెన్స్ అని ఉంటుంది. అవును. అంటే ఒక
ప్రదేశం సర్వైలెన్స్లో ఉంటే దాన్ని ఇండికేట్ చేసే బోర్డు ఉండాలి అనేది అదే రైట్ టు లైఫ్. అవును, దిస్ ఏరియా ఈజ్ అండర్ సర్వైలెన్స్ అని ఉంటాయి. దిస్ ఏరియా ఇస్ అండర్ సర్వైలెన్స్ ఆర్ యు ఆర్ అండర్ సర్వైలెన్స్ అని ఉంటుంది. అది ఉండాలి. ఎందుకు? మనిషిగా వ్యక్తిగా ఉండేటటువంటి హక్కుని అంటే ఇప్పుడు పర్సనల్గా ఇంకేదైనా ఎమోషన్స్కి వెళ్ళి కొన్ని అంటే పార్ట్నర్ తోటి షేర్ చేసుకోవచ్చు, పర్సనల్ అట్లాంటి విషయాలు అన్నీ మీరు సర్వైలెన్స్లో ఉన్నారు అని అలర్ట్ ఇస్తారు. అట్లాంటిది పోయి మొత్తం వ్యక్తిగత జీవితాలు, అది కూడా ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళిపోయి, హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి భార్యల ఫోన్లు ట్యాప్ చేయించి అంతా దీన్ని అంతా ఎట్లా చూడాలంటే ఇది ఖచ్చితంగా ఇది సింపుల్ క్రైమ్ కాదు, సింపుల్ స్కామ్ కాదు. ఇది ఒక విస్తృతమైనటువంటి పరిధి ఉంది దీనికి. ఈ విస్తృతమైన పరిధిని తీసుకొచ్చి మళ్ళీ సింపుల్గా ప్రణీత్ రావు చుట్టో లేదా ప్రభాకర్ రావు చుట్టాల్సిన పరిస్థితి కాదు. ఇది ఇట్స్ ఎ బిగ్ స్కామ్, ఇట్స్ ఎ బిగ్ క్రైమ్, ఇట్స్ ఎ వాస్ట్ క్రైమ్. దీని పరిధి చాలా విస్తృతమైంది. ఇది వ్యక్తుల దగ్గర ఆగలేదు, రాజకీయ పార్టీల దగ్గర ఆగలేదు, వ్యాపారస్తుల దగ్గర ఆగలేదు, జర్నలిస్టుల దగ్గర ఆగలేదు, న్యాయవాదుల దగ్గర ఆగలేదు, చివరికి ప్రధానమంత్రి దాకా వెళ్ళింది. ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా చెప్పబడే ప్రధానమంత్రి ఫోన్ని ట్యాప్ చేశారనేది విమర్శ ఆరోపణ అయితే ఉంది. కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన తర్వాత అది జరిగింది అనేది విమర్శ ఆరోపణ ఉంది. కాబట్టి వీటన్నిటి ఈ పరిధి విస్తృతం అవుతున్న కొద్దీ రకరకాల కొత్త విషయాలు వస్తున్నాయి. కాబట్టి దీని ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అంటే ప్రస్తుతం అన్ని కామాలే, ప్రస్తుతం కామాలే, దీనికి అదే ఇవన్నీ కామాలే. ప్రభాకర్ రావు దగ్గర ఫుల్ స్టాప్ కాదు, అసలు ప్రణీత్ రావు దగ్గర ఫుల్ స్టాప్ ఆస్కారమే లేదు. ప్రభాకర్ రావు దగ్గర ఫుల్ స్టాప్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ 12 మందికి పోలీసు అధికారులు ఉన్నారని ఆల్రెడీ గుర్తించారు. కాబట్టి ఆరుగురులో పేర్లు ఇప్పటికే బయటకు వచ్చేసినాయి. దాని కేసు కూడా బుక్ చేశారు. మిగతా 6గురిలో స్టీఫెన్ రవీంద్రరావు ఉన్నారనేది అయితే మాత్రం బలంగా వినిపిస్తుంది. రైట్. లేకపోతే నిన్న మనం ఏదైతే కవితకు బెయిల్ వస్తుందా, కవిత తీహార్ జైలుకు వెళ్తుందా అన్న దాంట్లో మరి తీహార్ జైలుకే వెళ్ళింది. ఆమె అయితే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పింది. చెప్పినట్టున్నా బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని. అవును, నిన్న అన్నారు. దాదాపు మన కన్క్లూజన్ కూడా అదే. అవకాశాలు ఎందుకు తక్కువ అని మనం ఊహాగానం చేశామంటే, ఒక పక్క ప్రైమా ఫేసీ ఉంది, రెండో పక్క మరింత మంది దీనికి సంబంధించినటువంటి కేసులో మరింత కస్టోడియల్ విచారణలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ రావడం అనేది సహజంగా న్యాయ ప్రక్రియ ప్రకారం సాధ్యం కాదు. కానీ మ్యాజిస్ట్రేట్కు ఉండే డిస్క్రిషన్ పవర్స్ ఉంటాయి. అది మ్యాజిస్ట్రేట్ ఏం డెసిషన్ తీసుకుంటే దాని ప్రకారం డెసిషన్ వస్తుంది అని నేను చెప్పాను నిన్న మాట్లాడిన సందర్భంగా. ఈరోజు మనకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఆవిడ నేను పూర్తి స్థాయిలో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అంది. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను అన్న మాటకి తెలంగాణ రాజకీయాల్లో కానీ తెలుగు రాజకీయాల్లో కానీ చాలా సెటారికల్ వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఏంటంటే, ఏమక్క సారాతోటి కడిగిన ముత్యం లాగా వస్తావా అని. అంటే ఆ అభిప్రాయం నాది కాదు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పడం. రెండోది ఆవిడ పొలిటికల్ లాండరింగ్ అంది. మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ అంది. ఫేక్ కేసు అంది. అంటే ఇప్పుడు దానికి కూడా అక్క మీ పాలనలో ఎంతమంది ఫేక్ కేసులు ఎదుర్కొన్నారు, ఎంతమంది సఫర్ అయ్యారు, బాధితులను నిందితులుగా ఎట్లా మార్చారు మీరు, వీటన్నిటికీ సంబంధించి దీనికి ఖచ్చితంగా అంటే దీన్ని బాధితులకు నిందితులుగా మార్చడం ఒకటి, నిందితులకు ఉన్నతమైనటువంటి పదవులు రావడం ఒకటి గత కేసులు మనం చూసుకున్నట్లయితే. అంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఉంది. కవితకి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఈ లీగల్ ప్రొసీజరు పొలిటికల్ ప్రొసీజరు ఇంత జరుగుతోంది కదా. మళ్ళా నా మొదటి ప్రశ్నకే వస్తాను నేను. మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? కేసీఆర్ మౌనం ఏంటి? కేసీఆర్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ప్రజాస్వామ్యానికి చీకటి దినం, మోడీ ఈడీని అడ్డం పెట్టుకుని ఆట ఆడిస్తున్నారు, రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పారు. అటువంటి కేసీఆర్ తన కూతురు, తన పార్టీ ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎందుకు? సరే, మీరు అన్నట్లుగా సరే కుటుంబ సభ్యురాలు కాబట్టి మాట్లాడొద్దు అనుకున్నా కానీ పార్టీలో మెంబరే కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ కదా. ఎమ్మెల్సీ
తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలు. అయితే ఇప్పుడు ఆవిడ ఈ విషయంలో అయినా స్పందించాల్సిందే కదా. జాగృతి కమిటీలన్నీ రద్దు చేశారు. ఒకప్పుడు కేసుకెళ్లే ముందు అయితే అసలు జాగృతికి ఉందా లేదా అనేది కూడా అసలు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటో అర్థం కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాట అంటాం కొంచెం ఇది రాజకీయ పరమైనటువంటి ఊహాగానంగానే భావించాలి. కానీ టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఏంటి అనేటటువంటి పరిస్థితుల్లో అంటే టీఆర్ఎస్ పుట్టిన తర్వాత దాదాపుగా 2001 తర్వాత మొదటిసారి వాళ్ళ ఆవిడ కుటుంబ సభ్యులు లేకుండా ఎన్నికలు ఇంత విస్తృతమైన ఎన్నికలు జరుగుతున్నాయి. 17 చోట్ల ఎక్కడా వాళ్ళ కుటుంబ సభ్యులు లేరు. వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా చెప్పే బోయినపల్లి వినోద్ కుమార్ మాత్రం కరీంనగర్ నుంచి పోటీలో ఉన్నారు. కానీ ఆయన తప్ప ఎవరు ఆయన తప్ప ఎవరు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఎటు వెళ్తుంది ఏంటి, ఇన్ని కేసులు మొత్తం చుట్టుముట్టుతున్నాయి. ఈ పరిస్థితిని కేసుల్ని ఎదుర్కోగలరా? ప్రతి దాంట్లోనూ ప్రైమా ఫేసీ ఉందంటున్నారు. ప్రతి దాంట్లోనూ మనీ ట్రయల్ని క్రైమ్ ట్రయల్ని ట్రేస్ చేస్తున్నా ఉంటున్నారు. అంటే ఒక పక్క కేసీఆర్ చుట్టూ కాళేశ్వరంకి సంబంధించినటువంటి వివాదం జరుగుతోంది. కాళేశ్వరం సంబంధించిన వివాదంలో ఆయన పాత్రని ఎక్కడ ఎండ్ చేయబోతున్నారు? ఒక పక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ చేశారు. లోతుగా వెళ్ళి పరిశీలిస్తున్నారు. గత ఈఎన్సీలతో మాట్లాడుతున్నారు. ఇంత చర్చ జరుగుతుంది. ఈ మొత్తంలో ఎక్కడ కామా లేదు. ఇది కూడా ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇవన్నీ ప్రస్తుతం కామాలతోటే. కవిత విషయంలో ఇంకో పొలిటికల్ సెటైర్ ఏంటంటే ఆమె జాగృతి అధ్యక్షురాలుగా ఉండటం కాదు, తెలంగాణ ఇప్పుడు నిజంగానే జాగృతమయ్యింది. అందుకే ఈ విషయాలన్నీ కూడా నా దృష్టిలోకి వచ్చింది. అయితే తెలంగాణ జాగృతము చేయాల్సే ఉద్దేశాన్ని వదిలిపెట్టి ఇంకొక వైపు వెళ్ళిపోయావు నువ్వు. తెలంగాణ నిజంగా జాగృతం పడుతోంది కాబట్టి మీ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని దోషిగా చూస్తోంది అంటూ ఖచ్చితంగా దీనికి సంబంధించిన సెటరికల్ చర్చలు అయితే ఉన్నాయి విజయ్. అంటే మరోవైపు కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఆయన ఈరోజు అత్యవసరంగా అరెస్టుపై విచారించాలని దానిపైన కోర్టుకు వెళ్తున్నారు. ఆ వ్యాజ్యాన్ని కూడా ఈరోజు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఏమో చేపడుతున్నారు. అసలు మొత్తంగా అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరగబోతుంది? కవిత అరెస్ట్ అయింది కాబట్టి, పూర్తిగా తిహార్ జైలుకు వెళ్ళింది కాబట్టి. అంటే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఆయన రెండో ఆదేశం కూడా ఇచ్చారు. అసలు మొదటి ఆదేశమే ఇచ్చారు. దానికి లిఖితపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలంటే జైలు సూపరింటెండెంట్ కానీ లేదంటే కస్టడీలో ఉన్నప్పుడు కస్టడీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఐఓ కానీ ఇవ్వాలి కదా, ఆయన అనుమతి తీసుకొని ఇవ్వాలి కదా. ఎట్లా ఇచ్చారు అనేది ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం విస్తృత ఆదేశాలు అంటేనే అది లిఖితపూర్వకంగా ఇవ్వాలి. నా మాటే శాసనం అని చెప్పడానికి ఇదేం రాజుల కాలం కాదు కదా. నా మాటే శాసనం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నారో చూస్తూనే ఎగ్జాక్ట్లీ. నా మాటే శాసనం, నేను మాట అంటేనే జీవో వచ్చినట్టుగా భావించాలి అన్నారు. ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నాం. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుకోవడం కొంచెం మనసుకి కష్టంగానే ఉంటుంది వినేవాళ్ళకి, కానీ ఈవెన్ మనకి మాట్లాడటానికి కూడా కష్టంగానే ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఈరోజు కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ పార్టీ కానీ పొలిటికల్గా ఆ జంక్చర్లో ఉంది, ఆ సందిగ్ధ స్థితిలో ఉంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ రాజకీయం ఎటు వెళ్తారు అనేటటువంటి సందిగ్ధం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి కవితకు సంబంధించినటువంటి అంశంలో, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన అంశంలో ఈ కేసు అయితే ఇప్పుడప్పుడే ఆగేటట్టుగా కనిపించట్లేదు. మళ్ళీ విచారణకి కోరే అవకాశం ఉందంటున్నారు. ఆ విచారణ సందర్భంగా వీళ్ళని మ్యూచువల్గా కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఓకే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్లయితే అటు టీడీపీ అధినేత ఇటు వైసీపీ అధినేత ఇద్దరు కూడా ఒకరు మేమంతా సిద్ధమనేటువంటి ఒక కార్యక్రమం ఇడుపులపాయ నుంచి వాళ్ళ తండ్రి సమాధికి దండం పెట్టి అక్కడ నుంచి అక్కడ ప్రేయర్ తర్వాత స్పెషల్ ప్రేయర్ తర్వాత అక్కడ నుంచి రాష్ట్ర అదే మొత్తం అక్కడ నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం మేమంతా సిద్ధం యాత్ర. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. అంటే ఆ ఇడుపులపాయ సమాధి మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది అంటోంది షర్మిల. ఆవిడ కాంగ్రెస్ పార్టీ యాత్ర కూడా అక్కడి నుంచి 2 రోజుల్లో 3 రోజుల్లో ప్రారంభించబోతున్నారు అనేది ఊహాగానాలు వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో పొలిటికల్ హీట్ అయితే
క్లియర్గా కనిపిస్తోంది. ఒక పక్క ఆ, అంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర, మరో పక్క షర్మిల యాత్ర, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి యాత్ర ప్రారంభించబోతున్నారు. అవును, 30వ తారీఖు. అదే సందర్భంలో చంద్రబాబు ప్రజాగణం ఈ రోజు నుంచే, అంటే అదే నేను చెప్పేది, మొత్తం అన్ని యాత్రలు- పార్టీల అన్ని యాత్రలు- అధినేతలు ఈ రోజు నుంచే కాబట్టి కొంచెం ఆసక్తిగానే ఉంది. అన్ని యాత్రలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ ఉంది. అదే సందర్భంలో బీజేపీలో సీట్ల కేటాయింపు కూడా కొంత వివాదంగా ఉన్నట్టుంది. శ్రీనివాస్ వర్మ తప్ప, శ్రీనివాస్ వర్మ అంటే నర్సాపూర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి తప్ప అందరూ బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అనేటటువంటి ప్రధానంగా బీజేపీలో, మామూలుగానే బీజేపీలో నాకు తెలిసి 20-30 ఏళ్ల నుంచి కూడా ఒక సమస్య ఉంది. నాయకులు వస్తారు, వేరే పార్టీ నుంచి వస్తారు, వెళ్ళిపోతారు. ఎలక్షన్ ముందుగా వస్తారు. అంటే ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా. దగ్గుపాటి వెంకటేశ్వరరావు కొంతకాలం బీజేపీ పార్లమెంటరీ పక్షానికి అనుబంధంగా పనిచేశారు. పర్వతనేని ఉపేంద్ర కొంతకాలం పనిచేశారు. రేణుకా చౌదరి కొంతకాలం పనిచేశారు. అంటే రేణుకా చౌదరి చాలా షార్ట్ టైం టీడీపీ నుంచి బహిష్కృతరాలైనటువంటి సందర్భంగా ఆవిడ కొంతకాలం పనిచేశారు. మళ్ళీ టీడీపీలోకి వచ్చి టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలయ్యారు అప్పుడు. దాంతోపాటు ఇంకా మరి కొన్ని పేర్లు ఉన్నాయి. మన ఆళ్లగడ్డకి సంబంధించినటువంటి భూమా నాగిరెడ్డి తెలుగుదేశం నుంచి కొంత సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు బీజేపీకి వెళ్ళినటువంటి పరిస్థితి, చాలా షార్ట్ టైం అనుకోండి. తర్వాత గంగుల ప్రతాప్ రెడ్డి, ఆయన కూడా కొంతకాలం బీజేపీతో అనుబంధం, తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్కి అనుబంధంగా వెళ్ళి కాంగ్రెస్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కి చాలా అనుంగు శిష్యుడిగా ఉన్నారు. చాలా కాలం రాజకీయాల్లో ఆ రకమైనటువంటి కొనసాగింపు జరిగింది. ఇప్పుడు మొత్తం మీద బీజేపీకి రాకపోక అనేది సహజమే అయినప్పటికీ ఇప్పుడు ఈ పర్టికులర్ జంక్షన్లో వస్తున్నటువంటి వివాదం ఏంటంటే ఒక్కళ్ళు తప్ప మిగతా ఎవ్వరు ఒరిజినల్ బీజేపీ వాళ్ళు కాదు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించారా, అసలు అదే సీటుకు సంబంధించి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తికి వస్తుంది అనుకుంటే ఆ సీటు మాత్రమే బీజేపీ వాళ్ళకి వచ్చి మిగిలిన వాళ్ళన్నీ కూడా బయట వాళ్ళకి వస్తుంది. అంటే బీజేపీకి బయట నుంచి రావటం ఎంత సహజమో ఇది అనూహ్యమైనటువంటి పరిణామం. రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా తనకు సీటు వస్తుందని సవాలు విసిరారు. ఆయన ఒక బహిరంగ సభలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని అక్కడ పెట్టుకుని, అప్పటికి ఇంకా బీజేపీతో పొత్తు ఫైనల్ అవ్వలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నేనే నర్సాపూర్ అభ్యర్థిగా ఉంటాను, ఏ పార్టీ నుంచి ఉంటానో చెప్పను, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అని ఈ మూడు పార్టీలు కలిసి వెళితే ఇది నా సవాల్, జగన్మోహన్ రెడ్డి కాసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ మూడు పార్టీలు అంటే రఘురామకృష్ణరాజు విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ రఘురామకృష్ణరాజుకి ప్రతికూలమైన అంశం ఏంటి అంటే ఆయన చాలా ఓవర్గా రియాక్ట్ అవుతారు. ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఒకటి, ఏదో ఒక పార్టీలో చేరుంటే ఆ పార్టీకి ఆ సీటు కేటాయించేవాళ్ళు, కానీ ఏ పార్టీలో లేకపోవడం కూడా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2014లో రఘురామకృష్ణరాజు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మూడు పార్టీల నుంచి, అప్పుడు మూడు పార్టీలు అంటే మూడు పార్టీలు ఇన్ ద సెన్స్ అప్పటికి వైసీపీ, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి, మూడు పార్టీల నుంచి నామినేషన్ వేశారు. చివరికి ఏ పార్టీ ఒక పార్టీ బీఫామ్ ఇస్తుంది అని. అప్పుడు 2014లో ఆయనకి సీట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి అంటే ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వకపోతే చివరికి ఆయన కామ్గా అయిపోయారు. ఆ తర్వాత తన రాజకీయాన్ని అంటే ఇప్పుడు నరసాపురంలో రఘురామకృష్ణరాజుకు ఉండే పెద్ద అడ్వాంటేజ్, అసెట్ ఏంటంటే ఆయనకున్న వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగతమైనటువంటి సామాజిక వర్గం ఒక భాగం అయితే, ఆ సామాజిక వర్గంలోనే కాకుండా బయట కూడా మిగతా సామాజిక వర్గాల్లో కూడా ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ క్యారెక్టర్. ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ క్యారెక్టర్ కాబట్టే ఐపాక్ ఆయన్ని పిక్ చేసి ప్రశాంత్ కిషోర్ సలహా మీద వైసీపీలో ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు, అప్పుడు గెలిచారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో రఘురామకృష్ణరాజు 2014లో ఇదే పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే ఈ రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఈ రకమైనటువంటి రాజకీయ పరిస్థితి అంటే ఏదో ఒక పార్టీ తనకే సీట్ ఇస్తుంది, పొత్తులో ఎవరికి వస్తే వాళ్ళ అభ్యర్థిగా నిలబడతాను అన్న ఊహాగానం ఆయన ఏదైతే చేసుకున్నారో అది ఇప్పుడు మైనస్ అయింది. దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలురు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు తనకి సీట్ రాకుండా అడ్డం పడ్డారు అనేటటువంటిది ఆయన చేస్తున్నారు. నిన్న కూడా మన ఛానల్కి సమీపంలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడిలోనే ఆయనకి
అంటే ఇవ్వాలని చెప్పి సీట్ ఇవ్వాలని చెప్పి ప్రత్యేక పూజలు కూడా చేయించారంట కొంతమంది ఆయన అభిమానులు. ఆ అభిమానుల్లో మళ్ళీ ఎక్కువ టీడీపీ వాళ్ళు ఉన్నారంటూ మరో దానికి సంబంధించినటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా ఆయన వ్యవహార శైలి కారణమైందా లేదా అన్నదానికి మనం సమాధానం చెప్పలేం. కానీ చివరికి అంటే ఎవరికి కాకుండా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా ఈ రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. నేను అన్నట్లే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఏదో ఒక పార్టీలో చేరి ఎక్స్పెక్ట్ చేస్తుంటే బెటర్. అంటే కూటమికి తనని ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈ కూటమి ఏర్పాటు విషయంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, రాజకీయంగా పోలరైజేషన్కి కారకుడైన వ్యక్తి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా సఫర్ అయినటువంటి వ్యక్తి. ఈ మొత్తం వ్యవహారంలో ఇతర పార్టీల వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి పైన. ఆయన సొంత పార్టీలో ఉండి కొనసాగుతూ రచ్చబండ కార్యక్రమాల పేరుతోటి ప్రతిరోజు వైసీపీ పైన అంత విమర్శ. రైట్. రఘురామకృష్ణరాజు తన పరిధిని విస్తృతపరచుకుని ఆ విస్తృతపరచుకున్న కాలంలో ఎవరికీ కాకుండా తయారైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఎక్కడ ఆగుతుందో ఈ చర్చ చూద్దాం. ఆసక్తికరంగా అయితే చూస్తున్నాం మనం అందరం కూడా. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు. ఈ రోజు నుంచి వాళ్ళ సభలు, వాళ్ళ కార్యక్రమాల ప్రారంభం. 31న జనసేన. ఇప్పుడు అందరూ పరుగులు పెడుతున్నారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు నుంచి క్రియేట్ చేయబోయే వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైబ్రేషన్స్ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయో ఆసక్తికరంగా చూడాలి. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.